Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. గైస్, మంత్లీ ఇన్కమ్ అండ్ సెకండ్ ఇన్కమ్ కోసం మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని మనకు తెలియకుండానే కొన్ని ట్రాప్స్లో పడిపోతూ ఉంటాం. అలా ట్రాప్స్లో పడిపోయిన తర్వాత ఆ సొల్యూషన్స్ కోసం వెతుక్కుంటూ తనకలాడుతూ ఉంటాం. సో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, మరి ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మన ఆ ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఉన్నారు ద మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణ గారు. అండ్ ఈయన స్పెషాలిటీ అంటే ఏంటంటే 10 lakhs to 10 crores ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసేటప్పుడు ప్రతి ఒక్క పర్సన్స్కి అండ్ వాళ్ళకు స్పెషల్గా పర్సన్ టు పర్సన్ వాళ్ళకు డిజైన్ చేసి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పిన పర్సన్. అండ్ దాంతోపాటు కూడా 100+ కంపెనీస్కి కూడా అండ్ వాళ్ళైతే పర్సనల్గా కూడా సజెషన్స్ ఇచ్చి వాళ్ళ గ్రోత్లో కూడా ఎంతగానో తోడ్పడిన పర్సన్ కాబట్టి ఐ థింక్ దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఆయన మాత్రమే చెప్పగలుగుతారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హలో అండి సార్. సుమారు ఇప్పటివరకు 100+ సెక్షన్స్ అనేది కూడా ఇచ్చారు కంపెనీస్ త్రూ, కానీ 200+ వీడియోస్ కానీ మనం ఇట్లా కూర్చొని ఎన్నో వీడియోస్ అనేది కూడా చేసాం. అవునండి, చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. అవునండి. ఇప్పుడు మెయిన్గా పీపుల్ అనే వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు. ఇంకొంతమంది అయితే రిటైర్ అయిన వాళ్ళు మంత్లీ ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైంలో ఏదో కొన్ని రాంగ్ సజెషన్స్ అనేది కూడా తీసుకొని ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళకి లేకపోవడం వల్ల మీలాంటి వాళ్ళు ఏంటంటే రాంగ్ ట్రాప్స్లో పడిపోతూ ఉంటారు. ఆ ట్రాప్స్ ఏంటి అండ్ వాటికి సొల్యూషన్స్ ఏంటి? ఓకే అండి. సో ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అంటే మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ కానీ లేకపోతే సెకండరీ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే మన జాబ్ స్టెబిలిటీ ఖచ్చితంగా ఉండేది. అట్లీస్ట్ ఒక 2 years 3 years వరకు మనకి కనిపిస్తుండే ఈ కంపెనీలో మనకు గ్రోత్ ఉంటుంది, లేకపోతే ఈ ఆర్గనైజేషన్లో మనకు గ్రోత్ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు, ప్రైవేట్ కంపెనీస్ కానీ లేకపోతే మనం చేసిన బిజినెస్లలో 2 yearsకి మనకి ఇంత గ్రోత్ ఉంది, 3 yearsకి ఇంత ఉందంటే ప్రెడిక్టబుల్ ఉంటుండే మన ఫ్యూచర్ అనేది. ఆ పోస్ట్ కోవిడ్ ఏమైపోయింది అంటే నెక్స్ట్ 3 months ఏమవుతుందో ఎవరికి ఏం తెలియట్లేదు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ మంత్ ఏమవుతుందో కూడా చెప్పలేదు. అంటే అది ఇంకా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. కాకపోతే నెక్స్ట్ 3 months తర్వాత మన బిజినెస్ ఎలా ఉంటుంది, లేకపోతే మన గ్రోత్ ఎలా ఉంటుంది, లేకపోతే కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుంది, లేకపోతే మనకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామందికి యాంగ్జైటీ పెరిగిపోయింది. అండ్ అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎందుకు మ్యాండేటరీ అంటున్నాను, మంత్లీ ఇన్కమ్ మ్యాండేటరీ ఎందుకు అంటున్నాను అంటే మనకు వచ్చే ఇన్కంలో ఈఎంఐస్ పర్సంటేజ్ పెరిగిపోయింది చాలామందికి. అంటే రేపొద్దున మంత్ శాలరీ ఒక 2 days అటు ఇటు అయినా సరే చాలామందికి ఈఎంఐస్ అనేవి బౌన్స్ అవుతున్నాయి చాలామందికి. ఇది ఎవరు బయటకు చెప్పుకోరు, కానీ చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది. ఇప్పుడు మనకి ఫస్ట్కి రావాల్సిన శాలరీ 5th వచ్చినా సరే 10th వచ్చినా సరే కానీ ఆ మంత్లో ఉన్న ఈఎంఐస్ అన్నీ బౌన్స్ అవుతున్నాయి చాలామందికి. సో దానివల్ల పెనాల్టీ ఛార్జెస్ పడుతున్నాయి, సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అంటే మనకి ఒక బఫర్ పీరియడ్ ఒక 10 days అయినా సరే మంత్లీ ఇన్కమ్ మనకి శాలరీ రాకపోయినా సరే ఈ 10 days ఆ బఫర్ పీరియడ్ మనకు ఆ మంత్లీ ఇన్కమ్ నుంచి ఇక్కడ ఆ స్పేస్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, అందుకే మ్యాండేటరీ అయిపోయింది. సో ఒకటి జాబ్ స్టెబిలిటీ సరిగా లేవు, అట్ ద సేమ్ టైం మనకు వచ్చే ఇన్కమ్ కూడా సరిపోవట్లేదు, మన ఎక్స్పెన్సెస్ అట్లా పెరిగిపోయినాయి. సో ఈ మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్లో మనము ఒక 5 traps డెఫినెట్గా పడతాం, అందరం పడతాం. సో దాని నుంచి బయటకు ఎట్లా పడాలి దానికి సొల్యూషన్స్ కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్, మనము ఈ ట్రాప్స్లో పడడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మన సర్కిల్లో ఉండి మనకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు అడ్వైస్ ఇచ్చే మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఫ్యామిలీ బ్లూ ప్రింట్ వేరే ఉంటుంది, అతని ఫ్యామిలీ ఒక ఫినాన్షియల్ కండిషన్స్ వేరే ఉంటాయి, నా ఫ్యామిలీ ఒక ఫినాన్షియల్ కండిషన్స్ వేరే ఉంటాయి. కాకపోతే అతను ఫాలో అయ్యి సక్సెస్ అయిన రూట్ మనకి సక్సెస్ కావాలని రూల్ లేదు. ఇప్పుడు అతను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాడు, లేకపోతే ఒక గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాడు, లేకపోతే ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తాడు, అతను దాంట్లో సక్సెస్ అయ్యి ఉండొచ్చు, కానీ సేమ్ మనకి వర్కౌట్ అవుతుందని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకు అంటే అతను 5 years హోల్డ్ చేయగలుగుతాడు, 10 years హోల్డ్ చేయగలుగుతాడు, కానీ మనం అంతగానో హోల్డ్ చేయలేకపోవచ్చు. 5 years తర్వాత మనకి ఎమర్జెన్సీ రావచ్చు, లేకపోతే 5 years తర్వాత మనకి రిక్వైర్మెంట్ విత్డ్రాల్ చేయాల్సి రావచ్చు. సో అందుకే ఎప్పుడు అయినా సరే మన ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ మన ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒకరితో ఎప్పుడు కంపేర్ చేయొద్దు. మనం ఓకే వాళ్ళు చేసారు కదా వీళ్ళు చేసారు కదా వాళ్ళు చేసినట్టు మనం సక్సెస్ అవుతామని ఎప్పుడు అనుకోవద్దు. మనము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం అనేది మనకే క్లారిటీ ఉంటుంది, వేరే ఎవరికి తెలియదు. మనం అన్ని డిస్క్లోజ్ కూడా చేయలేము, అందరికీ కూడా చెప్పలేము ఈ విషయాలని.
సో మన మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది, దాంట్లో ఎక్స్పెన్సెస్ ఎంత వెళ్తున్నాయి, దాంట్లో ఈఎంఐస్ ఎంత కడుతున్నాం, ఇదంతా అయిపోయిన తర్వాత సర్ప్లస్ అమౌంట్ ఎంత ఉంది, దాంతో ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, దాని నుంచి రిటర్న్స్ ఎట్లా తెచ్చుకోవాలి. సో ఈ బ్యాక్ అండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో అందుకే మనం ఎప్పుడైనా సరే మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు మనకి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎంత అమౌంట్ కావాలి, మనకు 50,000 ఉంది, 50,000కి ఎంత అడిషనల్గా ఉంటే మనకి ఇంకా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. 20,000 30,000 30,000 అనుకుందాం. 50,000 ప్లస్ 30,000 ఉంటే మనకి బఫర్ అమౌంట్ ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకుంటే 30,000కి ఎంత ఎస్ఐపి చేయాలి, లేకపోతే ఎంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే బ్యాక్ అండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనం. ఓకే. సో మన క్లయింట్స్కి నేను చేసేది ఇదే అనమాట. ఎవరైనా సరే నాకు ఇట్లా మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకుంటే నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఇంత మంత్లీ ఇన్కమ్ కావాలంటే నేను అట్లా చెప్పాను అనమాట. అంటే 10 lakhs ఉంది, నాకు ఇంత ఇన్కమ్ రావాలి అనుకుంటే అట్లా కాదండి, మీకు మంత్లీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చెప్పండి, దాన్ని బట్టి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేను చెప్తాను. ఓకే. దానికి 5 lakhs సరిపోవచ్చు, లేకపోతే 50 lakhs కూడా కావచ్చు. మీ రిక్వైర్మెంట్ చెప్పండి ఫస్ట్, మీ రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్లానింగ్ చేద్దాం అని చెప్పేసి అంటాను. కొంతమందికి 10,000 విల్ బి సఫిషియంట్, కొంతమంది 50,000 విల్ బి సఫిషియంట్, కొంతమంది 1 lakh కూడా సరిపోదు. అట్లాంటి వాళ్ళని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే. క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ చాలామంది యాడ్ చేయరు, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రాప్. ఇన్ఫ్లేషన్ యాడ్ చేయకపోవడం వల్ల ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే, చాలామంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అవును. 15 lakhs జాయింట్ అకౌంట్లో 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 9,200 రూపీస్ 10,000 రూపీస్ వస్తాయి, సరిపోతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో నడుస్తున్న స్కీమ్ ఇది. సో అప్పుడు 10,000 వాళ్ళకి సరిపోవచ్చు, ఒక టైర్ టు సిటీ చిన్న టౌన్లో 10,000 సరిపోవచ్చు, కానీ ఈరోజు 10,000 సరిపోతుందా? అదే ఇన్ఫ్లేషన్. అందుకే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మంత్లీ ఇన్కమ్కి పనికి రావాలి యాక్చువల్గా. ఓకే. మనకి ఇప్పుడు ఉన్న దానికి గ్రోత్ ఉండాలి, రిటర్న్స్ కూడా రావాలి. కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్కి లేకపోతే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్కి మనకు డెఫినెట్గా రావాల్సిందే, అది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. సో ఈ అవేర్నెస్ అనేది డెఫినెట్గా రావాలి. రాలేదు అంటే ఏమవుతుంది, మన లైఫ్ స్టైల్ మన ఇన్కమ్తోని అలైన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు మన 20,000లో కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడము, వాళ్ళ హెల్త్ కాంప్రమైజ్ కావడము, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ని కాంప్రమైజ్ కావడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఓకే. దానివల్ల ఒక క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయలేకపోతారు చాలామంది. సో రోజుకి ఏదైనా కానీ లైఫ్ అంటే మనకు చేసేది కానీ అప్గ్రేడ్ ఉండాలని అనుకోవాలి, కానీ డౌన్ గ్రేడ్ అవుతుందంటే ఎక్కడ ఒక బాధ అనేది కూడా వేస్తుంది. డౌన్ గ్రేడ్ అప్గ్రేడ్ అనేది ఇన్ఫ్లేషనే మనకి. ఓకే. ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే స్టేబుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మనం ఈరోజు ఎట్లున్నామో 10 years తర్వాత కూడా సేమ్ లైఫ్ స్టైల్ ఉండాలంటే ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్స్లో. లేదు ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకోవాలంటే డౌన్ గ్రేడ్ అవుతుంది. ఇంకా ఎక్కువ రావాలి అంటే మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, మంచి ప్లానింగ్ చేసుకోవాలి. ఇది మేజర్ పార్ట్. ఓకే. సో మనకి ఆప్షన్స్లో మంత్ ఇన్కమ్ ప్లానింగ్లో ట్రాప్సెస్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ థింగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, యూలిప్ ప్లాన్స్. వీటిలలో ఖచ్చితంగా గ్యారంటీడ్ ఇన్కమ్ అని చెప్తారు, కాకపోతే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే మనకు అందరు తెలిసిందే 5% కూడా క్రాస్ కావు, మళ్ళీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయవు, మళ్ళీ డౌన్ గ్రేడ్ అవుతుంటాం. ఇది ఫస్ట్ ట్రాప్. సెకండ్ ట్రాప్ వచ్చేసి, వీళ్ళు ఈ అమౌంట్ని తీసుకెళ్ళేసి ఫ్లాట్స్లలో రెంట్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఆ రెంట్స్తోని వీళ్ళ మంత్లీ ఇన్కమ్ తీసుకుందాం అనుకుంటారు, కాకపోతే నెట్ రిటర్న్స్ చూసుకుంటే అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయవు. అట్ ద సేమ్ టైం ఒకవేళ వీళ్ళు లోన్ తీసుకుంటే ఈఎంఐని కూడా వాళ్ళు క్రాస్ చేయలేరు. రైట్. ఇది సెకండ్ ట్రాప్. అప్పుడు ఇంకా చేతిలోంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. చాలా కేసెస్లో చేతుల నుంచి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ బయటికి మాత్రం నాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పుకుంటారు, కానీ లోపల మాత్రం ఫినాన్షియల్ పిక్చర్ చాలా వర్స్ కేసులోనే ఉంటుంది అనమాట చాలా మటుకు. ఓకే. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ ట్రాప్ ఏంది అంటే, మనం చెప్పిన వీడియోస్ అనే కాదు, యూట్యూబ్లో ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని అందరూ మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసుకుంటున్నారు మంత్లీ ఇన్కమ్ ప్లాన్కి. దట్స్ రియలీ ఏ గుడ్ థింగ్. కానీ చేసే మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే, వాళ్ళు కంప్లీట్ వాళ్ళ దగ్గర ఉన్న కార్పస్ అంతా తీసుకెళ్ళి ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకొని అక్కడ నుంచి SWPలు చేస్తున్నారు అనమాట. ఓకే. సో అది ఎంత డ్యామేజ్ అవుతుంటుంది అంటే, ఒక క్లయింట్ ఇట్లాగా 50 lakhs ఇన్వెస్ట్ చేసి SWP పెట్టుకున్నాడు లాస్ట్ 3 years నుంచి. ఇప్పుడు ఆయన మెయిన్ కార్పస్లోకి వెళ్ళి అమౌంట్ వెళ్ళిపోతుంది. ఓకే. అది మనం స్టేట్మెంట్ తీసి చూసే వరకు అతనికి తెలియదు అనమాట, అతను మెయిన్ కార్పస్లోకి వెళ్ళి అంటే అతనికి రిటర్న్స్ రాకపోగా అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లోకి వెళ్ళి అతనికి SWP అవుతుంది, విత్డ్రావల్ ప్లాన్ అవుతుంది. సో అక్కడ అతను మెయిన్ కార్పస్లోకి వెళ్ళి ఇప్పుడు 50 lakhs అతను ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆయన నెట్ కార్పస్ వచ్చేసి 30 lakhs మాత్రమే ఉంది.
ఎందుకంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో అది మెయిన్ దానిలోంచి మెయిన్ దాంట్లోకే వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడైనా మనం మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసుకొని మంత్లీ ఇన్కమ్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మనము బకెట్ స్ట్రాటజీ కానీ లేకపోతే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసేసి మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని ఇయర్స్ వరకు రిక్వైర్మెంట్ ఉంది అది చూసుకొని అది ఒక ఫండ్లో పెట్టుకోవడము, గ్రోత్ కోసం ఒక ఫండ్లో పెట్టుకోవడము, అండ్ హైలీ లాంగ్ డ్యూరేషన్ కోసం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్లో పెట్టుకోవడము, కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం మంత్లీ ఇన్కమ్ జనరేషన్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే డెఫినెట్గా 12 to 15% మీకు పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేది గ్యారంటీడ్గా ఇస్తుంది. అండ్ మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఈ కంప్లీట్గా 100% ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం విల్ బీ ద రాంగ్ అజంప్షన్ ఫర్ ఎస్డబ్ల్యూపీ. ఓకే, ఎస్డబ్ల్యూపీని రాంగ్ వేలో యూజ్ చేసిన వాళ్ళే మనకి, అంటే కొంతమంది కాల్ చేసిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీ వీడియోస్ చూసి ఇన్వెస్ట్ చేసాము కాకపోతే మాకు ఇప్పుడు క్యాపిటల్ నెగిటివ్లో కనిపిస్తుంది అంటే, నేను క్యాపిటల్ కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయమని నేను ఎప్పుడు చెప్పలేదే. నేను చెప్పింది మీరు స్ట్రాటజీస్ యూజ్ చేసుకోండి, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఈక్విటీ ఫండ్స్లో యూజ్ చేసుకోండి, మీరు గ్రాడ్యువల్గా ఎంత అవసరం ఉందో అంత విత్డ్రాల్ చేయండి అని చెప్పాను నేను. కానీ వాళ్ళు డైరెక్ట్ కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకొని విత్డ్రాల్ చేస్తున్నారు. దట్ విల్ ద బిగ్గెస్ట్ బ్లండర్ అనమాట. ఓకే, అండ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్లో. మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకొని మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి. కొంతమంది ఏమడుగుతున్నారంటే 2% రిటర్న్స్ వస్తాయి ఎవ్రీ మంత్. 2% రిటర్న్స్ ఎందుకు వస్తాయండి మ్యూచువల్ ఫండ్స్లో? అట్లా రావు కదా. 2%, 3% రిటర్న్స్ పర్ మంత్ రావడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. మీరు విత్డ్రాల్ పర్సంటేజ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, మీ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఉండి మీ విత్డ్రాల్ ఎంత తక్కువ ఉంటాయి అంటే 0.2%, 0.3%, 0.5% విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మీకు లైఫ్ టైం దానికెళ్ళి ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అనేది చాలా తక్కువ మంది ఇగ్నోర్ చేస్తారు. ఎంత పడితే అంత విత్డ్రాల్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ రిస్క్ ఎక్కువ అయిపోయింది, ఈక్విటీ ఫండ్స్లో ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి రీబ్యాలెన్సింగ్కి మళ్ళీ అడుగుతారు అనమాట. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఈ ట్రాప్స్లోకి వెళ్ళి మనం డెఫినెట్గా బయటపడాలి. మేజర్ థింగ్ మనం ఏంది అంటే బ్యాక్ అండ్ ఫస్ట్లో చెప్పినట్లు బ్యాక్ అండ్ క్యాలిక్యులేషన్ అయితే ఫస్ట్ థింగ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ ఎన్ని ఇయర్స్ తర్వాత రావాలనేది కూడా మీరు ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నేను మీకు కూడా చెప్పిన పర్సనల్ స్ట్రాటజీ చెప్పినట్లుగా మీకు ఒక 5 years తర్వాత అడిషనల్ ఇన్కమ్ రావాలి, లేకపోతే 10 years తర్వాత అడిషనల్ ఇన్కమ్ రావాలి అనుకుంటే ఈ రోజు నుంచి చిన్న ఎస్ఐపీస్ చేసుకున్నా కూడా దట్ విల్ బి హ్యూజ్ అమౌంట్. ఇప్పుడు సపోజ్ ఈ రోజు ఒక 20,000, ఒక 30,000 ఎస్ఐపీ మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, 8 years తర్వాత సేమ్ 30,000 మీరు దాంట్లోకి వెళ్ళి లైఫ్ టైం వరకు మీరు దాంట్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీన్ని గ్రాడ్యువల్గా కూడా మీరు పెంచుకోవచ్చు. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ కానీ హైలీ ఎఫెక్టివ్. ఇది కానీ దాంతోపాటు కార్పస్ అనేది కూడా ఉంటుంది. కార్పస్ కూడా ఉంటుంది మళ్ళీ. సో ఈ మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ అనేది చాలా సింపుల్, కాకపోతే చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. డిసిప్లిన్గా ఉండాలి. మనకి ఎంత వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి దాంట్లోకి వెళ్ళి. మనం ఎక్కువ రిటర్న్స్ రావాలని చెప్పేసి ఎక్కువ రిస్కీ ఫండ్స్లో పెట్టామనుకోండి, మన కార్పస్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ స్ట్రాటజీస్ డెఫినెట్గా యూజ్ చేయాలి. నైస్ సార్. అండ్ దీనికి సంబంధించి అయితే చాలా చక్కటి వివరణ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.